పెండింగ్ లో ఉన్న 11,000 ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు స్కాలర్షిప్లను విడుదల చేయాలంటూ ఈ నెల 14వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ నుంచి యూనివర్సిటీ వరకు విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తున్నామన్నారు కరీంనగర్ జిల్లా ఏబీవీపీ కన్వీనర్ పూసాల విష్ణు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇంటర్ నుండి యూనివర్సిటీ వరకు విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన విద్యారంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవటం సిగ్గుచేటన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ఫీజు రియంబర్స్మెంట్ తో కాంగ్రెస్ కు సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీలు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 14వ తేదీన ఏబీవీపీ బంద్ పిలుపుకు మేనేజ్మెంట్, విద్యార్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జూలై 14న ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మరియు యూనివర్సిటీ, బీటెక్, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతోటి ఈరోజు జూలై 14 తారీఖు బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకుండా పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క మొద్దు నిద్రం కానీ వెంటనే యొక్క మాకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని జూలై 14 తారీఖున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ నుంచి ఈరోజు యూనివర్సిటీ వరకు బంద్ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక చదువురాని ఒక వ్యక్తికి ఈరోజు విద్యాశాఖని ముఖ్యమంత్రిగా ఈరోజు కూర్చోబెట్టి ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ ఈరోజు రోడ్ల పాలన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క కాంగ్రెస్ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా